ఈ ఉలవల ముందు తీసుకుని ముందుగా ఒక 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న తర్వాత వాటినేమో చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిన తర్వాత ఇలా తయారవుతాయి అన్నమాట. అబ్బా సంపేస్తున్నావా, సంచి తీరా అబ్బా. అబ్బాయి మూకుడు పెట్టు. నూనె కూడా పోసి అందులో అది కొంచెం కాగని. నూనె కాగింది కదా, ఇప్పుడు ఆవాలు వేసాయి, జీలకర్ర వేయి, ఒకసారి కలుపు, దాంట్లో ఎండుమిరపకాయలు వేయి, పచ్చిమిరపకాయలు వేయి, కాస్తంత కరివేపాకు వేయి, కొంచెం చిటపట్లాడుతుంది. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు వేపు చక్కగా. ఇప్పుడు కాస్తంత పసుపు కూడా వేసుకోవాలి, వేసి. ఇప్పుడు ఏం మర్చిపోయాం చెప్పరా బాయ్? కింద మంట హలో పెట్టాం కదా, ఉప్పు వేయలేదు కదా. అరే రే రే, అసలు రుచినిచ్చేది ఉప్పే కదా. ఎంత ప్రమాదం అయిపోయింది బాబాయ్. ఉప్పు వేసుకోవాలి. అబ్బాయి అది చక్కగా రెడీగా ఉంది, ఉల్లిపాయ కూడా వేగింది. ఇప్పుడు ఈ ఉలవలు దీంట్లో వేసుకుందాం. అబ్బాయి చక్కగా ఒక 3-4 నిమిషాలు వేపాలి దాన్ని. అబ్బాయి ఇప్పుడు ఏంటంటే ఇదిగో అది అయిపోవచ్చింది, నిమ్మకాయ పిండాలి. నిమ్మకాయ పిండి తీసుకో, కింద పెట్టుకో, అది పిండు. పొయ్యి ఆఫ్ చేసి మాడిపోద్ది. ఇది కూడా పిండేసాయి, ఒక్కసారి కలిపేసాయి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర జల్లేసాయి దాని మీద. ఇప్పుడు గుడాలు రెడీ. ఉలవల గుడాలు ఎలా తయారు చేయాలంటే, ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, ఉడకబెట్టిన ఉలవలు వేసి వేయించి చివరిగా అందులో నిమ్మరసం, కొత్తిమీర చల్లుకుంటే ఉలవల గుడాలు రెడీ.